ఒక మనిషిని నమ్మించి మోసం చేసి కుర్చీ లాక్కొని ఈరోజు ఆ మనిషిని రాజకీయంగా బొందబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకే ఈరోజు పిఠాపురంలో ప్రజలు తిరగబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ప్రేమగా నా గెలుపును మీ చేతుల్లో పెడుతున్న వర్మగారు అని చెప్తే పాపం మా పిచ్చి వర్మగారు నమ్మి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం రాత్రి పగలు కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఎమ్మెల్యేని చేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడు నాగబాబు గారు ఇద్దరు కలిసి అదే వర్మ గారిని అదే పిఠాపురంలో రాజకీయంగా బొందపెట్టే కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇవన్నీ చూసి పాపం వర్మ గారు అమాయకుడు, ఆయన ఏమీ అనకపోయినా కూడా ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు పిఠాపురంలో ఈరోజు నాగబాబు గారికి ఎదురు తిరిగారు. మా వర్మ గారికి మీరిద్దరూ కలిసి అన్యాయం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, నాగబాబు గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో అది వర్మ గారికి చెందాలి అని చెప్పేసి ఈరోజు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా నాగబాబు గారికి వ్యతిరేకంగా ఈరోజు పిఠాపురంలో నిలబడేటువంటి సందర్భం మనం ఈరోజు చూసినాం.